ఈడ ఒక నంబర్ ఉండే ఈడ HR06B65 అబ్దుల్లాపూర్ మెంట్ సిఏ అడ్మిన్ SI మాధవ్ గారు. సిఏ పేరు నాకు తెలియదు, ఇన్స్పెక్టర్ పేరు బండాప. మీకు ఎవరికి అధికారం ఇచ్చేయడం? లెక్క ఇస్తావా, అది ఇస్తావా అంటున్నారు. మేము కమిషన్లు తింటా అంటున్నాం. మళ్ళీ మేము కమిషన్లు తింటాం, మా ప్రాణాలు అడ్డ పెట్టేందుకు ఆపుతామన్నా? వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ప్రస్తుతం సమర్థ కామధేను గోశాలలో ఉన్నాం, జియగోడ్లో ఉంది. అయితే శ్రీకాకుళం, ఏపీలోని శ్రీకాకుళం నుంచి బహదూర్పురాకు స్లాటర్ హౌస్కు తరలించేందుకు అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను గోరక్షక దళ వాళ్ళు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అడ్డుకున్నారు. అయితే గోవులు కనిపించకుండా నంబర్ ప్లేట్లు కూడా దాదాపు 3 నంబర్ ప్లేట్లు మారుస్తూ గోవులు కనిపించకుండా మొత్తం టార్పాలిన్ కప్పుతూ వీటిని దాదాపు 60 ఆవులను మనం చూడొచ్చు. ఎంత దారుణంగా దగ్గర కుక్కి ఇందులో తీసుకొచ్చి స్లాటర్ హౌస్కు తరలించే ప్రయత్నం చేశారు. ఇక్కడికి గోరక్షక దళ వాళ్ళు దీన్ని వెహికల్ని అడ్డుకొని ఈ గోవులను రక్షించి జియాగూడ గోశాలకు తరలించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోవులు అక్రమంగా స్లాటర్ హౌస్కు తరలించేటివి వీళ్ళు అడ్డుకోవడంతో, గోరక్షక దళ వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు అడ్డుకోవడం వల్ల ఇక్కడికి గోశాలకు తీసుకొచ్చి వాటిని దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎంత దగ్గరికి కుక్కి వాటిని స్లాటర్ హౌస్ తరలించే ప్రయత్నం చేశారో ఒక్కసారి విజువల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గోరక్షక దళ వాళ్ళు చేసిన ఈ మంచి ప్రయత్నాన్ని సమర్థించాల్సింది పోయి పోలీసులు ఎవరైతే వెహికల్ని అడ్డుకున్న గోరక్షక దళ నాయకులు, గోరక్షక దళ కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు గోరక్షక దళ వాళ్ళు మనతో పాటు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఈ దాదాపు 60 గోవులను అక్రమంగా వధించొద్దనే చట్టం ఉంది, జీవో ఉంది. ఈ జీవోని వేటిని అమలు చేయకుండా వేటిని పట్టించుకోకుండా ఎక్కడికక్కడ గోవులను గోశాలకు తరలిస్తూ ఉన్నారు. అక్రమంగా రాత్రికి రాత్రే మీద టార్పాలిన్లు కప్పుతూ, లేదంటే కంటైనర్లలో ఇట్లా అక్రమంగా వాటిని గోవులను కుక్కి గోశాలకు తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతూ వస్తూ ఉన్నది. మొన్న ఆ మధ్య గట్కేసర్ దగ్గర గోశాలకు తరలిస్తున్నటువంటి గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్నందుకు సోనూ సింగ్ అనే గోరక్షక దళ కార్యకర్తపై కాల్పులు కూడా జరిపారు. అప్పట్లో ఆ విషయం సంచలనంగా మారింది. ఈరోజు దాదాపు 60 గోవులను వీళ్ళు గోరక్షక దళ వాళ్ళు రక్షించి కామధేను గోశాలకు తరలించారు. జియగోడ్లో ఉన్నటువంటి అతిపెద్ద గోశాల ఇది. ఈ గోశాలకు తరలించి వాటికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు కొన్ని దగ్గర కుక్కడం వల్ల అవి కనీసం లేవలేని స్థితిలో ఉన్నాయి. వాటిని మొత్తం ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వీటిని గోవులను ఇట్లా చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్ చూడొచ్చు. పుష్ప స్టైల్లో దాదాపు 2 నంబర్ ప్లేట్లు మారుస్తూ ఇప్పుడు ఇక్కడున్న నంబర్ ప్లేట్కు వేరే నంబర్ ప్లేట్ యాడ్ చేసి దొరకకుండా వీటిని గోవులను మనకు స్లాటర్ హౌస్కి తరలించే ప్రయత్నం చేశారు ఇదే వెహికల్లో. అయితే గోరక్షక దళ వాళ్ళు వాటిని ఈ వెహికల్ని ఆపి చెక్ చేసినప్పుడు ఇక్కడ వేరే నంబర్ ప్లేట్ ఉంది. మనం చూడొచ్చు ఈ బైరుకు ఈ తీగ కట్టారు, వేరే నంబర్ ప్లేట్ కట్టారు. ఆ నంబర్ ప్లేట్ పోలీసులు అబ్దుల్లాపూర్ పేట దగ్గర పోలీసులు వాటిని తొలగించడం జరిగింది. నంబర్ ప్లేట్లు మొత్తానికి ఇదే వెహికల్లో దాదాపు 60 గోవులను అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా గోరక్షక దళ వాళ్ళు అడ్డుకున్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. గోరక్షక దళ వాళ్ళు అసలు ఎట్లా జరిగింది, వాళ్ళు ఎట్లా అడ్డుకున్నారు, పోలీసులు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది గోరక్షక దళ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమస్త దేవతా నిలయం గోమాత హృదయం అనే ఒక నినాదం హిందువులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చూస్తే మనం ఈ స్లాటర్ హౌస్కు తరలించే ప్రయత్నం చేస్తున్న ఒక గోమాత గురించి చూస్తే చాలా దీనమైన పరిస్థితి. ఈ గోమాత ఇది ఉన్నదే చిన్న గోమాత. ఇది కడుపుతోనున్న ఈ గోమాతను కనీసం కనికరం చూపించకుండా స్లాటర్ హౌస్కు తరలించే ప్రయత్నం చేస్తూ లారీలో కుక్కి తీసుకొస్తుండగా ఈ గోమాతకు ప్రసవం జరిగితే మనం వీడియోలో చూపించలేని చిన్న గోమాత, చిన్న దూడ పుట్టి చనిపోవడం జరిగింది. ఇప్పుడు దీని పరిస్థితి చూడండి. ఇంత చిన్న గోమాతలను కూడా అవి కడుపుతో ఉన్నాయన్న కనీస ఇంగితం లేకుండా కూడా వీళ్ళు స్లాటర్ హౌస్కు అక్రమంగా కబీలాలకు తరలించే ప్రయత్నం చేస్తూ
మనకి ఇక్కడ పట్టుబడడం జరిగింది. గోరక్షక్ దళ వాళ్ళు వీటిని రక్షించి గోశాలకు తీసుకురావడం జరిగింది. జియాగూడ కామధేను గోశాలకు మనం చూడొచ్చు. దీని పరిస్థితి ఇదే దూడ లెక్క ఉంది. ఈ దూడ లెక్క ఉన్న ఈ గోవే ఈ గోవుకు చిన్న దూడ పుట్టి చనిపోవడం జరిగింది. ఆ దూడను చూపించలేని పరిస్థితిలో ఆ దూడ ఉంది. మీకు వీడియోలో చూపించలేని పరిస్థితిలో దీన స్థితిలో చిన్న దూడ పుట్టి చనిపోవడం జరిగింది. మనం చూడొచ్చు. ఈడ ఒక నంబర్ ఉండే, ఈడ HR 06B65 అన్న 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 సాల్ చూసిండు అంతా సాల్ చూసిండు. వీడియోలు కూడా ఉన్నాయి. ఇగో నీకు వీడియో చూపిస్తా. కానీ కింద ఇంకో నెంబర్ ఉంది. వాడు గీకేసిండు. పోలీసు వాళ్ళకి కూడా అన్న మేము అబద్ధం చెప్తలేడు. మీ చేతి ఉన్నప్పుడే అయింది ఇది. అన్న అన్న ఒక్క నిమిషం. మా లెటర్ ఏముంది? HR 68B6965 ఎట్లా గీక్తాడన్నా? మీ ఏమన్నా మా నెంబర్ ఏది ఉంది? మాకు వచ్చింది ఏముంది? చూడిగా కరెక్టే కానీ ఎన్నుకున్న నెంబర్ వాడు తీసేసింది కదా. మాకున్నప్పుడు ఇట్లే ఉంది. ఆ బ్యాక్ ఉన్నది అది తెలియదు మాకు. వెనకది అన్న సాయికిస్తాను. ఒక్క 2 నిమిషాలు నేను పోలీస్ స్టేషన్ మాకున్న నెంబర్ అబ్దుల్లాపూర్ మెడ్ సిటీ హాస్పిటల్ ముంగట ఈ వెహికల్ మీద మాకు అనుమానం వచ్చి ఆగినాం. ఈ వెహికల్ TG12T4261 ఈడ దిప్తేమో ఈ నంబర్ అన్న. ఈ షూట్ చేయనా? కెమెరా జూమ్ చేసి షూట్ చేయి. అంటే నంబర్ మార్చిరు. నంబర్లు ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళకి అప్పచెప్పేటప్పుడేమో 2 ఉన్నాయి నంబర్లు. ఒక్క నిమిషం. 2 నంబర్లు ఉన్నాయి బండికి. 2 నంబర్లు ఉన్నాయి. గోశాలకు వచ్చే పోలీసు వాళ్ళు గోశాలకు తీసుకొని వచ్చే లోపల బండి నంబర్ గీకేసిన. ఎవరు గీకేసారు? పోలీసు వాళ్ళ చేతులు ఉండే బండి. డ్రైవర్ గాడి గీకిండో మళ్ళీ ఓడి గీకిండో తెలియదు. బండి నంబర్ గీకేసిండు. దీని మీద 70కి పైన ఆవులు ఇల్లీగల్గా బాదుకు స్లాట్ హౌస్కి తరలిస్తుంటే గోరక్ష దళ్, BJYM ఇంకా ఆల్ హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ బండి పట్టడం జరిగింది కష్టపడి. అబ్దుల్లాపూర్ మెట్ CA మా మీదికి లాఠీ తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ CA అడ్మిన్ SI మాధవ్ గారు, CA పేరు నాకు తెలియదు, ఇన్స్పెక్టర్ పై బండి ఆపనికి మీకు ఎవరికి అధికారం ఇచ్చేయడానికి. మళ్ళీ మీకు చక్కగా ఉంటే మా స్టేట్లో బండి అంటే కాదు, ఏపీ నుంచి వస్తుంది శ్రీకాకుళంకి వెళ్ళి బండి. మీకు చక్కగా ఉంటే మా స్టేట్లో ఈ ఆవులు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లయితాయి? మేము ఎట్లా ఆపినాం? చూడన్నా ఈ నంబర్ 2 నంబర్ ప్లేట్లు ఉండే. ఈ నంబర్ ప్లేట్ గీకేసినాం. పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 2 నంబర్లు ఉండే. గోశాలకు వచ్చేంత సేపట్లో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి జియాగూడకు వచ్చే అంత సేపట్లో నంబర్ గీకేసినాం. నంబరు పోలీసు వాళ్ళు ఉండే, 2 కానిస్టేబుల్ ఉండే, డ్రైవర్ ఉండే. ఓడి గీకిండో తెలియదు. మాకేమో మీకు దొంగ గోశాల నడుపుతావు జియాగూడలా, లెక్క ఇస్తావా అది ఇస్తావా అంటున్నారు. మేము కమిషన్లు తింటా అంటున్నాం. మళ్ళీ మేము కమిషన్లు తింటే మా ప్రాణాలు అడ్డ పెట్టేందుకు ఆపుతామన్నా? మాకు ఇప్పుడు వదలడం జరిగింది. మా లీగల్ టీం వచ్చి మాకు సపోర్ట్ చేసి వదలడం జరిగింది. నాకు రమేష్ నాకు లోపల వేసినారు. మా లీగల్ టీం వచ్చి ఇడిపిస్తే మేము ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చే లోపల నంబర్ కూడా గీకేసిండాడు. అంటే 2 నంబర్లు ఒకటే నంబర్ ప్లేట్ మీద 2 నంబర్లు ముందు ఒకటి వెనక ఒకటి నంబర్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు, వెహికల్ నడిపిస్తా ఉన్నారు. శ్రీకాకుళం ఇప్పుడు శ్రీకాకుళం బార్డర్ దాకా ఒక ప్లేట్ పెడతాడు, ఆంధ్ర బార్డర్ నుంచి తెలంగాణ బార్డర్ నుంచి ఒక ప్లేట్ పెడతాడు. అంటే ఇన్ని చెక్ పోస్టులు దాటుకుంటే ఎట్లా వచ్చింది ఇక్కడ వరకు, అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఎట్లా వచ్చింది? చెక్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఉందన్న. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఉంది. ఒక్క నిమిషం అన్న. ఆంధ్రాకి వెళ్ళి వస్తుంది బండి. ఆంధ్ర దాకా ఒక నంబర్ ప్లేట్ ఉంటుంది, తెలంగాణ నుంచి ఒక నంబర్ ప్లేట్ ఉంటుంది, ఆ బార్డర్ నుంచి ఒక నంబర్ ప్లేట్ ఉంటుంది. నేను మంచి వీడియో చూపిస్తున్నా అన్న, మీకు వీడియో చూపిస్తున్నా. గీకేసిండాడు. పోలీసు వాళ్ళు ఇమ్మండి ఉన్నావు కదా, ఏం చేస్తున్నా డిపార్ట్మెంట్ మీ ముంగట. నేను పోలీసు వాళ్ళకి అంటలే అన్న, డ్రైవర్ గాడు గీకిండు. లిమిట్స్ ఓవర్ చేతులు ఉండే బండి, పోలీసు వాళ్ళ చేతులు ఉండే. ఏది ఉందో యాక్షన్ తీసుకోవాలన్నా. హిందువుల పైన దాడులు, గో హత్యలు ఇది మంచిది కాదన్నా. ఎప్పుడు మా మీదనే పోలీసు వాళ్ళు కూడా ఉల్టా దబాయిస్తున్నారు. ఇది ఎవరికి చేయాలి? అదే గో స్మగ్లింగ్ చేసేటోళ్ళవి డాటా తీసుకోవాలి. వాళ్ళకి తీసుకుంటలే, మాది తీసుకుంటున్నారు. ఎట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? మేము నల్గొండకి వెళ్ళి వస్తున్నామన్నా. నిన్న మేము ఆడ నల్గొండలో చిన్న పని మీద పోయినుండే. వస్తుంటే మాకు బండి మీద డౌట్ వచ్చింది, ఫాలో చేసుకుంటాం. మేము పట్టినాం బండిని. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అక్రమంగా కబేలాకు తరలిస్తున్నటువంటి ఒక వెహికల్ని పట్టుకున్నారు. అందులో గోమాతలు దాదాపు 45 నుంచి 60 వరకు గోవులు ఉన్నట్లు చెప్తా ఉన్నారు వీళ్ళు. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎట్లా పట్టుకున్నారు, అది ఇన్ని శ్రీకాకుళం నుంచి ఇప్పటి వరకు ఇన్ని చెక్ పోస్టులు దాటుకుంటూ ఆ వెహికల్ ఇక్కడి వరకు ఎట్లా వచ్చింది అనే దాని మీద అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళ ఈ వెహికల్ని పట్టుకున్నటువంటి గోరక్షక్ దళ్ వాళ్ళు మనతో పడుతున్నారు. నమస్తే. ఏం జరిగిందన్న, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎట్లా పోయారు, అసలు అక్కడ ఏం జరిగింది? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు గోరక్ష దళ్ తెలంగాణ, బజరంగ్ దళ్ హిందూ వాహిని
అలాగే గోరక్షదల్ టైగర్ ఫోర్స్ కార్యకర్తలకు అందరికీ సమాచారం వస్తే మేము రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళినామన్న వెహికల్ వస్తుందని చెప్పి. సో మా లీగల్ అడ్వకేట్లతో కలిసి మేము అందరం కలిసి అక్కడికి స్పాట్ మీదకి వెళ్ళాం. వెహికల్ వచ్చింది డబుల్ ఫ్లోర్. మేము 100 డైల్కి ఎట్లయితే మేము గోరక్ష లీగల్ పని చేస్తామో సేమ్ అట్లనే 100 డైల్ చేసాం. కానీ ఆడ ఎట్లయిపోయిందంటే ఎవరైతే సిఐ రామోజీ ఫిలిం సిటీ అంటే అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించిన సిఐ దిగడంతోనే అది అని చెప్పి బూతు మాటలు తీసుకుంటా కార్యకర్తల మీదకి దాడి చేయడం జరిగింది. ఇమీడియట్గా మా ఆయుష్ భాయ్ని అట్లనే మా రమేష్ భాయ్ మా ఇద్దరు కార్యకర్తల్ని తీసుకెళ్లి పిఎస్లో లోపల పెట్టి రిమాండ్ చేద్దామని ట్రై చేస్తుంటే మా లీగల్ టీము వినోదన్న మరియు మా సాయన్న ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మన కార్యకర్తల్ని బయటికి తీసుకురావడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఒక లారీలా 70 గోవులు వస్తున్నాయి అన్న. అంటే మన కార్యకర్తలకి గన్ ఫైరింగ్ అవుతుంది, ప్రతి ఒక్కటి అటాక్స్ అవుతున్నాయి మన మీద, అన్ని రకాలు మన మీద ప్రెషర్ అవుతున్నా కూడా గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తలేదు. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా ఫెయిల్ ఉంది దీంట్లో. ఎందుకంటే ఒక మూగజీవిని కాపాడనీకి పోతే ఈరోజు ఒక కామన్ పర్సన్ మీద అటాక్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత షేమ్ అనాలి. ఆ బండి ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసుకుంటా 2 నెంబర్ ప్లేట్లు వేసుకుంటా, ఒకటి టీఎస్ నెంబర్ ఒకటి హెచ్ఆర్ నెంబర్ వేసుకుంటా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈరోజు దాంట్లో వచ్చిన ఏదైతే ఆవు ప్రెగ్నెంట్ అయిన పిల్ల చూడండి, అది అబార్షన్ అయిపోయి బయటకు వచ్చింది. ఇది ఎంత బాధాకరమన. తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలి దీని విషయంలో. అట్లనే హిందువులందరూ మేలుకోవాలి, కార్యకర్తలందరూ బయటికి రావాలి, హిందువులందరూ బయటికి రావాలి. రేపు పొద్దులని తల్లి లాంటి గోమాతని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. ఈరోజు మేము తల్లి లాంటి గోమాతని కాపాడనీకి పోతే మా తల్లులను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత బాధాకరమైన విషయం అన్న. నేను సిఐ పేరు ఏం పేరు, ఎందుకట్లా మాట్లాడాల్సి వచ్చింది? ఆయన సిఐ పేరు అశోక్ రెడ్డి అని చెప్పి సిఐ ఉన్నాడు. అట్లనే ఎస్ఐ లోపలికి పోతే ఏమంటాడు, ఎవరైతే మీరు గోరక్ష చేస్తారో మీరు అందరు దొంగలు అంటారు. మళ్ళీ మేము దొంగలమైనప్పుడు మీరు మంచోలే కదా, మీరు న్యాయంగా కొట్లాడతారు కదా, మీకు లా అంటే తెలుసు కదా. మళ్ళీ మీ ఫెయిల్యూర్ వల్లనే ఈరోజు బండి రామోజీ ఫిలిం సిటీ దాకా వస్తే మేము కార్యకర్తలం ఇన్ఫర్మేషన్ తీసి పట్టుకున్నందుకు ఈరోజు బండి 70 ఆవులు బతికినాయి. లేకపోతే 70 ఆవులు ఇదే బహదూర్పుర కబేలాల కతల్ఖానాల ఈరోజు కసాయోన్ చేతిలో బలైపోతుండే. అంటే మీ ఫెయిల్యూర్ వల్లనే ఈరోజు ఆవులు అనేటివి ఎన్నో ఆవులు 1000 ఆవులు స్మగ్లింగ్ అవుతున్నాయి. ఈరోజు మమ్మల్ని మీరు దొంగలు అనే బదులు మీరు మీ స్థాయి ఎట్లుందో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి గోరక్షదల నుంచి గోరక్ష కార్యకర్తల నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గోవులకు సంబంధించి నిషేధ చట్టాలు జీవోలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇట్లా అక్రమ కబేలాలకు గోవులను తరలించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి అడ్డుకుంటున్న వారిపై ఫైరింగ్ జరుగుతూ ఉంది. దీని మీద విచారణ లేదు, దాని మీద అసలు ఏం లేదని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక లీగల్ పర్సన్గా మీరు ఏం చెప్తారు? ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్లో ఏం జరిగింది? జై గోమాత. నా పేరు గోరకంటి వినోద్ కుమార్, గోరక్షక్ మరియు న్యాయవాది. మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఉన్నది. తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ స్లాటర్ యాక్ట్ 1977 అన్న చట్టం కింద సెక్షన్ 5 ప్రకారం ప్రొహిబిట్స్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్ అన్నారు. అంటే తెలంగాణలో ఆవు మరియు ఆవు యొక్క దూడలు, చిన్న చిన్న కోడదూడలైన ఆవుల్ని ఏవి కూడా చంపొద్దు, వధించొద్దు అని చెప్పి చట్టం ఉన్నది. కానీ చట్టం ఉన్నప్పటికీ తెలంగాణలో రోజుకి దాదాపు తెలంగాణలో అంటే మినిమం హైదరాబాద్లో మాత్రం జిహెచ్ఎంసీ లిమిట్స్లో దాదాపు గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 1500 పశువులు స్లాటర్ అవుతున్నాయి. అంటే ఆవులు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు అన్నీ కలిపి 1500 పైగా స్లాటర్ అవుతున్నాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 5000కు పైగా పశువులు స్లాటర్ అవుతుంటాయి. ఇంతగానము పశు వధ జరుగుతుంది అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం మద్దతుతోటే జరుగుతుంది. ఎందుకంటే రోజుకి హైదరాబాద్లో ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక ఎఫ్ఐఆర్ అంటే దాదాపు ఒక 70 నుంచి 80 ఆవులు కాపాడుతున్నాం. నెలకి తక్కువలో 2000కు పైగా ఆవులు కాపాడుతున్నాము. మీరు చూడొచ్చు, గోశాలలో ఈరోజు ప్లేస్ లేక కూడా గోశాలలో ఆవులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అంటే తెలంగాణ ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. చట్టాలు ఉన్నప్పటికీ కసాలపైన చిన్న చిన్న కేసులు పెడుతున్నారు, వదిలేస్తున్నారు. అంటే పీడియాక్ట్లు వేయడం లేదు, వాళ్ళ మీద రౌడీ షీటర్ వేయడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి మీద దాదాపు 50 నుంచి 60 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద, ఒక్కొక్క కసాయి మీద, ఒక్కరి మీద కూడా పీడియాక్ట్ వేయడం లేదు ఎక్కడ కూడా. మళ్ళీ మీరు చూడవచ్చు, ఒక్కొక్క వెహికల్ మీద దాదాపు 20 నుంచి 30 కేసులు ఉంటాయి. ఒక్కొక్క వెహికల్ మీద కేసు అవుతుంది, కోర్టుకి వెళ్తున్నారు, రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ కంటిన్యూ బిజినెస్ చేస్తారు. మేము కేర్ అండ్ మెయింటెనెన్స్ పిటిషన్ వేసి, ఫుడ్ ఫాటర్ గురించి పిటిషన్ వేసి కొంచెం వెహికల్స్ ఆపుతున్నాం తప్ప, లేకుంటే విచ్చలవిడిగా బిజినెస్ జరుగుతుంది. హైదరాబాద్లో బహదూర్పుర స్లాటర్ హౌస్లో రోజుకి ఆడ 200 నుంచి 300 పశువులు లైవ్గా అమ్ముతారు. డైలీ లైవ్ స్లాటర్ అంటే స్లాటరింగ్ చేసేస్తారు, అమ్మడం అంటే అమ్మడము ఇల్లీగల్గా జరుగుతుంది, బాజాబ్తా జరుగుతుంది. పోలీసు జిహెచ్ఎంసీ ముందే జరుగుతుంది. మళ్ళీ మీరు చూడవచ్చు, బోయిగూడ స్లాటర్ హౌస్లో రెగ్యులర్ జరుగుతుంది, అంబర్పేట స్లాటర్ హౌస్లో. ఇవి గవర్నమెంట్ పర్మిషన్ స్లాటర్ హౌస్ ఇచ్చింది ఒకదానికి,
దున్నపోతులకి స్లాటర్ చేస్తామని చెప్పిచ్చేసి ఆవులు ఎద్దులు ఇల్లీగల్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? చట్టం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. 100% మేము ఉద్యమం చేస్తాం. దీని విషయంలో ఎన్నోసార్లు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసినాం, పిల్లులు వేసిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ గవర్నమెంట్ చేయడం లేదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము కొట్లాడుతూనే ఉంటాం. అదేవిధంగా మీరు చూడొచ్చు, ఈరోజు అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోరక్షకులు అందరూ కలిసి 40 నుంచి 50కి పైగా ఉన్నటువంటి ఆవులు ఉన్నటువంటి లారీ వాహనం పట్టుకొని పోలీస్ వాళ్ళకి లీగల్గా సమాచారం ఇవ్వడం జరిగింది. పట్టుకున్న తర్వాత 2 ఫ్లోర్లు ఉన్నది ఇది. పోలీస్ వాళ్ళు చట్ట ప్రకారం కేసులు ఫైల్ చేయడం వదిలేసి మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం చాలా బాధాకరము. ఎందుకంటే మేము 100 కంప్లైంట్ చేసి ఇస్తున్నాం. ఎక్కడ కూడా పట్టుకొని డైరెక్ట్ గోశాలకు తీసుకెళ్లడము, ఎక్స్టార్షన్ లాగా ఇటువంటిది ఏం చేయడం లేదు. మా వాళ్ళు లీగల్గానే ఫాలో అవుతున్నాం కాబట్టి మా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయకూడదని చెప్పి అలా ఎవరైతే ఆయుష్ని ఇంకా రమేష్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు, వాళ్ళు ఇమీడియట్గా లీగల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి మాట్లాడి మేము ఇడిపించడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఇంకోటి దాంట్లో మన వాళ్ళు ఏదో నక్సలైట్లా, టెర్రరిస్టా, దొంగలా ఏది కాదు. ఇంతకుముందుకు ఒక్క కేసు కూడా లేదు. మా వాళ్ళు అంతా లీగల్గా పనిచేసే వాళ్ళ దగ్గర ఫోన్లలో ఉన్నట్టు డాటా తీసుకొని డాటా ఎక్కించుకోవడం, అంతా ఫోటోలు వీడియోలు డిలీట్ చేయడము, ఇదంతా తప్పు. చట్టానికి విరుద్ధంగా ఎవరు కూడా చేయకూడదు. కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఏది ఫోన్లలో ఏమైనా డాటా ఉంటే అది కూడా పెద్ద వాళ్ళకి తీస్తారు డాటా. అటువంటిది ఈరోజు పోలీస్ వాళ్ళు ఇల్లీగల్గా తీసుకోవడం ఏంది? వాళ్ళు ఏదో మా వాళ్ళు కొడుతున్నారు, దాడి చేస్తున్నారు అంటే చిన్న వీడియో తీస్తారు. అంటే వాళ్ళు కొట్టడం, తిట్టడము నేరమే. ఎవరు చేసినా నేరం అన్నప్పుడు వీడియోలు తీయడంలో తప్పేమో. అదే డిఫెన్స్ ఏరియా కాదు వీడియోలు తీయకపోవడానికి. పోలీస్ స్టేషన్లో తీయొచ్చని చట్టాలే ఉన్నాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా గమనించాలి. గోరక్షకులు ఎక్కడ కూడా తప్పు చేయరు. ఎప్పుడన్నా మా మీద దాడి చేయడానికి వస్తే ఆత్మరక్షణ గురించి మేము కాపాడుకోవడం తప్ప ఎటువంటి దాడి చేయరు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా కేసులు కసాయిల మీద చేయాలి. ఇప్పుడు వాడు ఇల్లీగల్గా ఇక ఆంధ్ర శ్రీకాకుళం బార్డర్ల నుంచి తీసుకొస్తున్నటువంటి ఆవుల్ని హైదరాబాద్ వరకు వస్తుంది అంటే అర్థమైంది. దాదాపు 100 పోలీస్ స్టేషన్లు దాటొచ్చింది. అంటే ఆంధ్ర పోలీస్ ఏం చేస్తున్నట్టు, తెలంగాణ పోలీస్ ఏం చేస్తున్నట్టు. ఇక్కడ దాకా వచ్చినాక మేము ఆపుతున్నాం హైదరాబాద్. అంటే మేము హైదరాబాద్ ఉన్నాం కూడా హైదరాబాద్లో ఆపుతున్నాం. మనం ఆంధ్ర ఉంటే ఆంధ్రలో ఆపుతుండే. ఇక్కడ మీ తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఖమ్మం ఉంది, మనకి సూర్యాపేట ఉంది, కోదాడ ఉంది, మళ్ళా నార్కెట్పల్లి ఉంది, చౌటుప్పల్ ఉంది, చిట్యాల ఉంది, అబ్దుల్లాపూర్ మెట్ ఉంది. ఇన్ని పోలీస్ స్టేషన్లు దాటి అంటే ఇది ఒకటే బండి కాదు. డైలీ హైదరాబాద్కి 5 నుంచి 10 బండ్లు వస్తాయి ఇటువంటి వెహికల్స్. 50కి పైగా ఉన్న ఆవులు మీరు మంచి టైట్ చేసి ఎందుకు వస్తాయి వెహికల్స్? గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే కదా. ఎక్కడ కూడా మేము పట్టుకునే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి తప్ప పోలీసు వాళ్ళు పట్టుకునే ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు. మళ్ళీ మేము పట్టుకునే సుమోటో కేసులు ఇస్తారు. అంటే మేమే పట్టుకున్నట్టు చూపిస్తారు. పట్టుకునేది గోరక్షకులే, అప్పుడే కేసు చేస్తారు. వీళ్ళు పట్టుకొని ఎన్ని వదిలేస్తారో కూడా తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే మీరు ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ గంజాయికి సంబంధించిన కేసులు ఎంతైతే టైట్ చేస్తారో అదేవిధంగా టైట్ చేయాలి. ఇది పెద్ద స్మగ్లింగ్, ఇది పెద్ద మాఫియా, ఇది పశు రవాణా మాఫియా అని చాలా పెద్దగా జరుగుతుంది హైదరాబాద్లో. వేరే స్టేట్స్లో ఎక్కడ లేని మాఫియా జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలి, నివారణ చేయాలి. ఎందుకంటే తెలంగాణ కూడా పశు సంపదన అయిపోయింది, వాళ్ళకు కూడా కషాయాలు కూడా తెలిసిపోయింది పశు సంపదన అయిపోయిందని. వేరే రాష్ట్రాల నుంచి చేస్తారు. మనకు పశు సంపదన కూడా అవసరమే. పాడి పంట రైతులకి అన్ని విషయాల్లో పాల విషయంలో అయినా ప్రతి విషయంలో అవసరమే. కాబట్టి ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం చూపించకుండా దీని మీద చట్టపరంగా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క గోరక్షణ చేయాలని మేము కోరుతున్నాం. జై గోమాత.